అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పెయ్యేటి శ్రీదేవి గారు రచించిన సాహస వనిత అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. విమల భోజనం చేసి వంటిల్లు సర్ది టీవీ ఆన్ చేసింది. రిమోట్తో ఛానల్స్ అన్ని తిరుగుతోంది. ఒకచోట ఏదో సీరియల్. ఒక స్వామిలారు కళ్ళు మూసుకొని అర్థం కాని భాషలో ఏదో అరుస్తున్నాడు. అందరూ ఆయన కాళ్లకి భక్తిగా పాదాభివందనాలు చేస్తున్నారు. ఆ స్వామి మొహం చాలా భయంకరంగా ఉంది. ఏ కోణంలోంచి చూసినా మొహంలో దైవ సంబంధమైన పవిత్రత కనిపించట్లేదు. తర్వాత సీన్లో ఇంటి కోడల్ని అత్త ఆడపడుచు క్రూరంగా చూస్తూ పైకి నవ్వు పులుముకొని విషం కలిపిన పాలు తెచ్చి తాగమ్మా తాగు అంటారు. మరో సీరియల్లో ఒక అమ్మాయి మంచం మీద పడుకునుంటే ఒకడు మొహం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా గట్టిగా నొక్కి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. మరో ఛానల్లో ఏదో సినిమా వస్తోంది. దొంగలు ఒకింట్లో జొరబడి మొగుడు పెళ్లాల్ని చంపేసి నగలు డబ్బు దోచుకుపోయారు. టీవీ సీరియల్స్ సినిమాలు చూసి మనుషుల్లో మంచితనం నశించిపోయి అందరూ విలన్లుగా తయారవుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. సమాజ బాధ్యత ఎవరికీ పట్టదెందుకో అనుకుంటూ టీవీ కట్టేసి నిద్రకు ఉపక్రమించింది విమల. భర్త శేఖరం ఆఫీస్ పని మీద ఊరెళ్లాడు. కూతురు కొడుకు వివాహాలై ఇతర దేశాల్లో ఉంటున్నారు. ఒంటరిగా ఉండటం బాధాకరమే అయినా ఒక్కోసారి తప్పదు మరి. మాగన్నుగా నిద్ర పడుతుంటే గేటు తలుపు దబదబా చప్పుడవుతోంది. భయమేసింది విమలకి. భర్త అప్పుడే రాడు. ఎవరు ఇంత రాత్రివేళ తలుపు కొడుతున్నారు? పోనీ కాలింగ్ బెల్ నొక్కొచ్చు కదా అన్నట్టు రాత్రి బెల్ స్విచ్ ఆఫ్ చేసింది. గేటు చప్పుడు ఇంకా ఎక్కువ అవుతోంది. విమలకి భయం పెరుగుతోంది. ఏ దొంగలోనని. ఆమె దేనికి భయపడదుగాని దొంగాడంటే చచ్చేంత భయం. కష్టపడి కొనుక్కున్న వెండి బంగారాలు దోచేసి చంపేస్తాడేమోనని. హనుమంతుణ్ణి ధ్యానం చేస్తూ వంటగదిలోకి వెళ్ళింది. డబ్బాలో పెసలు తెచ్చి గుమ్మరించింది. దొంగోడొస్తే ఆ పెసల మీద కాలేయగానే ఢామ్మని పడతాడని. వాడి బొంద. ఇంక వాడేం దొంగతనం చేస్తాడు? దెబ్బకి పలాయనం చిత్తగిస్తాడు. బీరువా తలుపులు తీసి బట్టలన్నీ చిందరవందరగా పడేసింది. చేతికున్న బంగారు గాజులు తీసేసి రోల్డ్ గోల్డ్ గాజులు వేసుకుంది. గేటు చప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. మనసుకి ధైర్యం చెప్పుకొని సాహసం చేసి బయట లైటు వేసి మెల్లగా చప్పుడు చేయకుండా కిటికీ తలుపు తెరిచి చూసింది. ఓ మానవాకారం కనిపించింది. నమస్తే అమ్మా, నేను వాచ్మ్యాన్ రాఘవయ్యని. వినాయక చవితి చందా కోసం వచ్చాను. కాలనీ ప్రెసిడెంట్ గారు పంపారు. అమ్మయ్యా, కాస్త దడ తగ్గింది. వీడిదుంప తెగ ఎంత గాబరా పెట్టేశాడు. సార్ ఊళ్ళో లేరు రాఘవయ్య, వచ్చాకిస్తారులే. అలాగే అమ్మా, సార్ వచ్చాకనే ఇవ్వండి. జాగ్రత్తమ్మా, తలుపు వేసుకోండి. అసలే రోజులు బాగాలేవు అంటూ ఇంకా భయపట్టి వెళ్ళాడు. ఎంత భయపడింది అనవసరంగా. ఏ దొంగ వెధవులు అయ్యుంటారు అనుకుంది. అనవసరంగా ఇల్లంతా చిందరవందర చేసింది. ఇప్పుడు అంతా సర్దాలంటే అదో పెద్ద పని. పొద్దున్నే చెయ్యొచ్చులే అనుకుని ఫ్రిడ్జ్లో మంచినీళ్లు తాగి హనుమంతుడి దండకం చదువుకుంటూ మళ్లీ నిద్రకు ఉపక్రమించింది. నిద్ర బాగా పట్టేసింది. మళ్లీ గేటు చప్పుడవుతోంది. తర్వాత తలుపు చప్పుడు. గేటు తాళం వేసింది. తలుపులు ఎలా చప్పుడవుతుందబ్బా? సందేహం లేదు, ఈసారి ఖచ్చితంగా దొంగ వెధవలే. అంటే గోడ దూకి తలుపులు దబదబ బాధిస్తున్నారన్నమాట. ఇప్పుడెలా? తలుపు తీస్తే పొడిచి చంపేస్తారేమో. అయినా కిందంతా పెసలు ఒలకబోసిందిగా. కాని ఓ పక్క భయం పీకుతూనే ఉంది. మరో పక్క ఏ వెధవొచ్చినా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలని ప్లాన్ వేస్తోంది. ఒకవేళ లోపలికి రాగానే, ఏరా తమ్ముడు, 10 ఏళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్ళిపోయావు, ఇప్పుడొచ్చావా? పోన్లే, అక్కింటికొచ్చావు. అమ్మా నీకోసం బెంగ పెట్టుకుని ఎప్పుడోకప్పుడు రాకపోతావని ఎదురు చూసి చూసి చనిపోయిందిరా. అవునరా, ఆ ఇద్దరు ఎవరు? ఆ దొంగ వెధవులని మనసులో అనుకొని, నీ స్నేహితులా? చూడు ఎలా చిక్కిపోయావో. మొన్న రాఖీ పండక్కి నువ్వే గుర్తొచ్చావు. చిన్నప్పుడు ప్రతి ఏడు రాఖీ కట్టేదాన్ని, గుర్తుందా? ఉండు తెస్తాను, ఇదిగో రాఖీ కట్టించుకో. ఇలా దొంగ వెధవని బుట్టలో వేసుకోవచ్చని ప్లాన్లు వేస్తోంది. మళ్లీ తలుపు బడబడా చప్పుడు. అక్కా, తలుపు తీ త్వరగా, వర్షంలో తడుస్తున్నాను. అరే, నిజంగానే తమ్ముడొచ్చాడే అనుకుని చీపురుతో కింద వలకబోసిన పెసలు పక్కకి తుడిచి తలుపు తీసింది. ఏమే అక్క, ఎంతసేపటికి తలుపు తీయవే? బావ ఫోన్ చేసి చెప్పాడు,
క్యాంప్ కెడుతున్నాను, మీ అక్కకి తోడుగా ఉండు. అసలే రోజులు బాగలేవంటే వచ్చాను. గేటుకు తాళం వేసింటే ఎంతసేపని పిలవను? ఓ పక్క వర్షం. అందుకే గోడ దూకి రావాల్సొచ్చింది. ఏమిటే ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉంది? బీరువా తలుపులు తెరిచున్నాయి. దొంగలు పడ్డారా ఏమిటి? అడిగాడు తమ్ముడు ఆనంద్. అదంతా తర్వాత చెబుతాలే, ముందు బట్టలు మార్చుకో, బాగా తడిసిపోయాయి. రాత్రంతా భయంతో నిద్రలేదు విమలకి. 5 గంటలైంది. ఇంకో గంటలో పనమ్మాయి వస్తుంది. బ్రష్ చేసుకుని త్వరగా కింద బట్టలన్నీ తీసి మంచం మీద పడేసింది. అలా ఉంటే తొడవకుండా వెళ్ళిపోతుంది అని. ఆనంద్కి వేడిగా కాఫీ ఇచ్చింది. రాత్రి విమల భయపడ్డం, దొంగలు పడితే వాళ్ళని ఎలా బురిడి కొట్టించాలో తన వేసుకున్న ప్లాన్ అంతా చెప్పింది. ఆనంద్ పడి పడి నవ్వాడు. పోన్లే, మనింటి మొత్తానికి నువ్వే సాహసవనితవి. ఎందుకే అంత భయపడ్డావు? నిశ్చింతగా ఉండు. మర్నాడు అదే వీధిలో చివరింటి వాళ్లు ఊరు వెళ్లారు. వాళ్ళింట్లో కుక్కుంది. అయినా ఆ కుక్కకి మత్తు బిస్కెట్లు పడేసి అర్ధరాత్రి 2ంటికి తలుపు బద్దల కొట్టి బంగారు నగలు, వెండి కంచాలు, డబ్బు దోచుకుపోయారు. మళ్లీ భయపడింది విమల. తనింట్లో కూడా దొంగలు పడతారేమోనని. రాత్రి అవగానే భయం. ఇంటికి తాళం వేసి ఎక్కడికెళ్లాలన్నా భయం పీకేస్తుంది. రాత్రి గుమ్మం దగ్గర మళ్లీ పెసలు ఒలకబోసింది. ఆనంద్ విమల పరిస్థితి చూసి ధైర్యం చెప్పాడు. నువ్వేం భయపడకక్కా, నేనున్నాను కదా, ఎందుకంత భయం? నువ్వు హాయిగా బెడ్రూంలో పడుకో, నేను హాల్లో పడుకుంటాను, సరేనా? విమలకి తమ్ముడు ఎంత చెప్పినా దొంగల భయం పీకుతూనే ఉంది. అది వరకెప్పుడు వీళ్ల కాలనీలో దొంగలు పడలేదు. కాని ఇప్పుడు కాలనీలో దొంగతనాలు జోరుగానే సాగుతున్నాయి. ఆ మధ్య రామారావు గారు అమెరికా వెళ్లి 3 నెలలుండి వచ్చారు. తాళాలు పగలగొట్టి ఉన్నదంతా ఊడ్చేశారు. ఒకసారి విమల భర్త శంకరం కూడా అమెరికా వెళ్లి 6 నెలలుండి వచ్చారు. అదృష్టం బావుండి ఏ దొంగలు పడలేదు. ఇంట్లో బంగారాలు, వెండి ఉంచలేదు. కొన్ని బ్యాంక్ లాకర్లో పెట్టి కొన్ని తీసుకుపోయారు. పైగా వీళ్లది డోర్ లాక్, తాళం కప్ప వెయ్యనవసరం లేదు. అందుకని ఇంట్లో ఉన్నది లేనిది ఎవరికీ తెలీదు. పైగా గుమ్మానికి గ్రిల్ తలుపులు కూడా ఉన్నాయి. అయినా ఎన్నుంటే మాత్రమే మహామహా పెద్ద పెద్ద బంగారు షాపుల్నే అడుగు నుంచి సొరంగాలు తవ్వి దోచేస్తున్నారు. తన ఇల్లో లెక్క. దేవుడు కరుణించి అదృష్టం బాగుండి తన ఇల్లు సురక్షితంగా ఉంది. కొంతమంది అడిగారు, మీరు 6 నెలలు అమెరికాలో ఉన్నారు, దొంగతనం జరగలేదు, మీరు అదృష్టవంతులు అన్నారు. విమల ఆలోచిస్తూ, ఏ రోజు ఎలాంటిదో తెలీదు, మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదని అనుకుంటూ బీరువా తాళాలు వెయ్యకుండా దంగిరెక్కి వేసింది. ఒకవేళ బీరువాకి తాళాలు వేసినా అవేం వాళ్ళకి లెక్క? తాళాలు బద్దలగొట్టి మరీ దోచేస్తారు. అందుకని తాళాలు వెయ్యదు. బీరువా ఎలాగూ సేఫ్ కాదని 2 వెండి కంచాలు, దేవుడి వెండి సామాను, కొద్దిపాటి నగలు ఒక బ్యాగులో పెట్టి ఎవరికీ కనపడని చోట పెట్టింది. బీరువాలో రోల్డ్ గోల్డ్ నగలుంచింది. చుట్టూ తలుపులన్నీ జాగ్రత్తగా వేసి గది తలుపు బిడాయించి పడుకుంది. అప్పటికే ఆనంద్ గురక పెట్టి మంచి నిద్రలో ఉన్నాడు. వీడా నాకు సాయం ఉండేది అనుకుని నవ్వుకుంది. మర్నాడు కాలింగ్ బెల్ మోగుతోంది. తమ్ముడున్నాడు కదా అని స్విచ్ ఆఫ్ చేయలేదు. బాగా తెల్లగా తెల్లారింది. పని మనిషి గంగమ్మగావును. అమ్మగారు, అమ్మగారు అని అరుస్తోంది. అది ఆంధ్రా పనమ్మాయి, అందుకే అమ్మగారు అంటుంది. లేచి తలుపు తీద్దామని వెళ్లేసరికి ఒక్కసారిగా కెవ్వున కేక వేసింది విమల. ఆ కేక విని ఆనంద్ లేచి, ఏమిటక్కా, ఏమైంది, అలా అరిచావు అని అడిగాడు. చూడ్రా, కిటికీ గ్రిల్లు కోసేసుంది. అంటే రాత్రి దొంగలు పడ్డారు మన ఇంట్లో కూడా. కంగారుగా ఇల్లంతా చూసింది. తను దాచిన బ్యాగు భద్రంగానే ఉంది. బీరువా మాత్రం తీసింది. రోల్డ్ గోల్డ్ నగలు, 2 పట్టు చీరలు మాయం. ఒరేయ్ తమ్ముడు, ఏ దొంగలు పడరన్నావు కదరా, చూడు, కిటికీ కోసేశారు. అయ్యో, కిటికీ దగ్గర కూడా పెసలు పోయాల్సిందే, గుమ్మం దగ్గరే పోశాను అంది విమల. అసలు ఈ పెసలు పోయడమేమిటే? అరటిపండు తొక్కలో ఏ నూనె పోస్తే దెబ్బకి పడి వాడు పైకి పోతాడు. ఆ ఆలోచన వచ్చింది. ఆ అరటిపళ్ళన్నీ నేనెక్కడ తినను? అయినా అరటిపండు తొక్కల మీద కాలేసి జారిపడితే మళ్లీ లేవరు. 3 నెలలు బెడ్ మీదే. ఆ గోలంతా నేనెక్కడ భరించను? పడినవాడు లేచేలా ఉండాలి. ఒకసారి మా అత్తగారికి అలానే జరిగింది. అరటిపండు తొక్క మీద కాలేసి జారిపడి కాలు విరిగి 3 నెలలు మంచం మీద ఉంది.
ఇంకా చాకరీ అంతా నేనే చేయాల్సొచ్చింది. ఇంకా నూనె పోస్తే ఇల్లంతా కడుక్కొని చావాలి. అదో చాకరియా నాకు? అక్క, నీ బుర్ర సూపరే, ఉపాయాల పుట్ట. అమ్మగారు, మీరు చాలా అదృష్టవంతులండి. నేను చేసే ఇంటికాడ సుందరమ్మగారి ఇంట్లో దొంగలపడి కత్తితో బెదిరించి మెడలో ఉన్న 4 తులాల సూత్రాల తాడు, నల్లపూసలు, చేతి 4 జతల గాజులు పట్టుకుపోయారండి. మొగుణ్ణి పెళ్లాన్ని తాళ్లతో కట్టేసి మత్తుమందిచ్చి ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకుపోయారండి ఆ దొంగ సచ్చినోళ్ళు. ఎట్టయినా మీరు సానా ధైర్యవంతులండి. మీ సాహసానికి, మీ ఉపాయానికి మెచ్చుకోవాలండి. ఆ 2 చీరలు, రోల్డ్ గోల్డ్ నగలు పోతే పోయినాయి. మీరు క్షేమంగా ఉన్నారు, అదే చాలు అంటూ పనమ్మాయి విమల తెగ పొగడేసి పనిచేసి వెళ్ళిపోయింది. వెంటనే కార్పెంటర్ని పిలిచి కిటికీ పెట్టించింది. ఇక ఏ దొంగలు పడలేరు, ఒకసారి పడ్డాక పెసలు ఒలకపోయినక్కర్లేదు అనుకుంటూ తృప్తిగా పడుకుంది. మళ్లీ తెల్లవారుజామున 4ంటికి కాలింగ్ బెల్ మోగింది. నిద్రలో వినిపించలేదు. తలుపు బడబడా చప్పుళ్లు వినిపించాయి. మళ్లీ దొంగలొచ్చారా అనుకుని గురకపెట్టి నిద్రపోతున్న తమ్ముణ్ణి లేపింది. ఆనంద్, నువ్వేం కంగారు పడకక్క, ఉండు, ఆ దొంగాడి భర్త నేను పడతాను అంటూ బయట లైటేశాడు. ఆనంద్ తలుపు తీస్తుంటే, ఒరే జాగ్రత్త రోయ్, అసలే నీ అన్ని వేళ్లకి ఉంగరాలున్నాయి, ఉంగరాలిమ్మని పొడిచి చంపేస్తాడేమో, ఉంగరాలు తీసేసి, అన్నట్టు ఆ మెళ్ళో గొలుసు తలతలా మెరుస్తూ కనిపిస్తోంది, అది కూడా తీసేయ్. ఇప్పుడు తలుపు తీ అంది. తలుపు బాధేస్తున్నాడు. ఆనంద్, ఆనంద్, విమలా, తలుపు తీయండి అని అరుస్తున్నాడు. ఒరే, మన పేర్లు కూడా తెలిసిపోయాయిరా ఆ దొంగ సచ్చినోడికి. ఇదిగో కర్ర, తలుపు తీసి ఒక్కటెయ్యి, లేకపోతే నువ్వు తలుపు తీ, లోపలికి రాగానే కర్రతో ఒక్కటేస్తాను అంది విమల. ఆనంద్ తలుపు తీస్తుంటే గమ్మున తలుపు తోసుకుంటూ సూట్ కేసుతో లోపలికొచ్చిన శేఖరం తల మీద ఒక్కటేసింది. అదృష్టం బాగుండి ఆ కర్ర పక్కకి తగిలినందువల్ల శేఖర్ బతికిపోయాడు. అక్కా, బావగారే దొంగాడేమో అని భయపెట్టి నువ్వు అనవసరంగా భయపడ్డావు. ఏం బావా, వస్తున్నట్టు ఫోన్ చేయలేకపోయావా? ఎన్నిసార్లు చేశానో, కవరేజ్ ఏరియాలో లేదని వస్తోంది. ఆ మర్నాడు ఆనంద్ ఊరికెడుతూ, తల్లి, నీకో నమస్కారం, నీ సాహసానికి జోహార్లు. మీ ఆయనొచ్చాడుగా, ఇక నే వెడతాను. బావా, నువ్వెక్కడికెళ్ళినా ఈ సాహస వనితను కూడా తీసుకెళ్ళు. ఎవరొచ్చినా దొంగాడనుకుని బుర్ర బద్దలు కొడుతుంది. ఇహ నే వస్తాను. అన్నట్టు మీ ఇంటికి నేనెప్పుడన్నా వస్తే నా బుర్ర బద్దలు కొట్టకే అక్క, పెళ్ళాం బిడ్డలున్నవాణ్ణి అంటూ ప్రయాణమయ్యాడు సూట్ కేస్ తీసుకొని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.